గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు శివసాయి అకాడమీ. ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చిన విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇలాంటి క్వాలిటీ కంటెంట్ కనుక మీకు డైలీ కావాలి అనుకుంటే మా యొక్క వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియోని మీ స్నేహితులతో షేర్ చేయండి. అదేవిధంగా మేము అందించే డైలీ మార్నింగ్ న్యూస్ పేపర్స్ మరియు కరెంట్ అఫైర్స్ సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మా యొక్క వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటికి సంబంధించిన లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాటి ద్వారా మీరు ఈజీగా ఆ గ్రూపుల్లో జాయిన్ అవ్వగలరు. మొదటి న్యూస్ కనుక చూసుకుంటే 2008 డిఎస్సి అభ్యర్థులకు కాంట్రాక్ట్ పద్ధతిలో పోస్టింగ్, శుక్రవారం రాత్రి జీవో, శనివారం కౌన్సిలింగ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2008లో నిర్వహించిన డిఎస్సి అభ్యర్థులకు కాంట్రాక్ట్ పద్ధతిలో పోస్టింగ్స్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేయగానే పాఠశాల విద్యా డైరెక్టర్ ఈవి నరసింహారెడ్డి జిల్లా డిఈఓలకు 2008 డిఎస్సి అభ్యర్థుల పోస్టింగ్స్ ఇవ్వాలని ప్రొసీడింగ్స్ జారీ చేశారు. దీంతో శనివారం హైదరాబాద్ మినహా మిగిలిన 32 జిల్లాల్లో కౌన్సిలింగ్ నిర్వహించిన డిఈఓలు 1382 మందికి కాంట్రాక్ట్ పద్ధతిలో సెకండరీ గ్రేడ్ టీచర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 2008 డిఎస్సిలో నష్టపోయిన వారిలో 1382 మంది బీఈడీ అభ్యర్థులకు విద్యాశాఖ శుక్రవారం పోస్టింగ్లు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాంట్రాక్ట్ విధానంలో సెకండరీ గ్రేడ్ టీచర్లుగా నియమిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వారికి 31,040 రూపాయల కన్సాలిడేట్ వేతనం ఇవ్వనున్నట్లు ఉత్తర్వులో స్పష్టం చేశారు. ఉమ్మడి ఏపీలో 2008లో నిర్వహించిన డిఎస్సిలో చివరి నిమిషంలో ఎస్జిటి నియామకం కోసం తీసుకున్న నిర్ణయంతో మంచి మార్కులు సాధించి మెరిట్ జాబితాలో ఉన్న బీఈడీ అభ్యర్థులకు ఉద్యోగాలకు దూరమయ్యారు. నష్టపోయిన వారు ఆ తర్వాత కాలంలో న్యాయపోరాటానికి దిగగా ఈ క్రమంలో ఉద్యోగాలను ఇవ్వాలంటూ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పునిచ్చింది. ఈ నెలలో జరిగిన విచారణ సందర్భంగా వారికి త్వరలోనే ఉద్యోగాలు ఇస్తామని చెప్పడంతో ఈ కేసును వాయిదా వేశారు. ఆ విధంగా వీరికి ఉద్యోగాలు అనేవి రావడం అనేది జరిగింది. తర్వాత న్యూస్ చూసుకుంటే లేని స్కూల్ పేరుతో పరీక్షలు, ప్రేక్షకులుగా అధికారులు, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం, రాజ్యం మారిన రావుజ్దే హవా, హైకోర్టును సైతం తప్పుదోవ పట్టించిన వైనం. విద్యార్థుల భవిష్యత్తు వినాశనమే లక్ష్యంగా రావుస్ విద్యాసంస్థ మొదలుపెట్టిన విధ్వంసం ఆపటం లేదు. మూసివేసిన పాఠశాల పేరుతో విద్యాసంస్థ నడిపిస్తూ స్థానికేతర జిల్లాలకు చెందిన విద్యార్థులు 10 పరీక్షలు రాయిస్తుంది. ఈ విషయం గతేడాది అనేక గొడవలు జరిగిన రావుస్ యాజమాన్యం ఈసారి అదే తంతు పాల్పడుతుంది. సంగారెడ్డి మొదలగు జిల్లాల నుంచి విద్యార్థులను రామగుండంకు తరలించి నిబంధనలకు విరుద్ధంగా పరీక్షలు రాయిస్తుంది. గత ప్రభుత్వం వాళ్ళకి కొమ్ము కాసిందనుకుంటే ప్రస్తుత ప్రజాప్రభుత్వం కూడా ఈ దావోస్ హవానే నడిపిస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. సదరు పాఠశాలపై నిర్వాహకులు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తర్వాత న్యూస్ కనుక చూసుకుంటే వచ్చే ఏడాది నుండి బీఎస్సీలో కొత్త సిలబస్, విద్యార్థులకు ఉపాధి కల్పించేలా పాఠ్యాంశాల రూపకల్పన. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ సమావేశంలో ఉన్నత విద్యామండలి నిర్ణయం. రాష్ట్రంలోని అన్ని వర్సిటీల పరిధిలో ఉన్న డిగ్రీ, బీఎస్సీ సైన్స్ సిలబస్ను మారుస్తున్నామని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇది అమల్లోకి వస్తుందని ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ పురుషోత్తం మహమూద్లు తెలిపారు. ప్రస్తుతం ధోరణికి అనుగుణంగా సిలబస్ తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. శనివారం హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విద్యార్థుల స్కిల్స్ పెరిగేలా ఇతరులకు ఉపాధి కల్పించేలా సిలబస్ రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని, అందుకు అనుగుణంగా సిలబస్ రూపొందిస్తున్నామని పురుషోత్తం మరియు మహమూద్లు తెలిపారు. క్రెడిట్స్ విధానంలోనూ మార్పులు చేశామని తెలిపారు. గతంలో సెమినార్లకు 2 క్రెడిట్లు ఇస్తుండగా దాన్ని 1 క్రెడిట్కు పరిమితం చేశామని వెల్లడించారు. ప్రాజెక్ట్ ఇంటర్న్షిప్లకు ఇస్తున్న 4 క్రెడిట్లకు గాను బదులు 5 క్రెడిట్లు ఇస్తున్నామని పేర్కొన్నారు. డిగ్రీకి గతంలో మాదిరిగానే 150 క్రెడిట్స్ విధానం కంటిన్యూ అవుతుందని వెల్లడించారు. ఈ సమావేశంలో సెక్రటరీ రామ్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. తర్వాత న్యూస్ కనుక చూసుకుంటే బీటెక్ గ్రాడ్యుయేట్లకు బీఎఫ్ఎస్ఐలో ప్రత్యేక శిక్షణ, స్కిల్ వర్సిటీలో 4 కోర్సులు అందిస్తాం, మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి. బీటెక్ గ్రాడ్యుయేట్లకు బీఎఫ్ఎస్ఐ రంగంలో 4 నెలల పాటు ప్రత్యేక శిక్షణ ఇస్తామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. బీఎఫ్ఎస్ఐ స్కిల్లింగ్ పేరిట యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో ఈ కోర్సు అందిస్తామని శనివారం ఓ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. తర్వాత న్యూస్ కనుక చూసుకుంటే భూమికి తిరిగి వచ్చాక పెన్సిల్ కదించాలన్న సమస్య, గ్రావిటీతో సునీతా విలియమ్స్కు తప్పని తిప్పలు.
అనుకోని పరిస్థితుల్లో అంతరిక్ష కేంద్రంలో ఉండిపోవాల్సి వచ్చిన ఇద్దరు నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్ మరియు బుచ్ విల్మోర్లు తిరుగు ప్రయాణం దాదాపు ఖరారైంది. 8 నెలల అనంతరం మార్చి 19న వారు భూమి మీదకు బయలుదేరనున్నారు. జీరో గ్రావిటీ నుంచి గురుత్వాకర్షణ కలిగిన వాతావరణంలోకి వస్తున్న వారికి కొన్ని సమస్యలు ఎదురుకానున్నాయి. పెన్సిల్ను కదిలించాలన్నా ఎంతో బరువు మోసినట్లు ఉంటుందని విల్మోర్ మీడియాకు వెల్లడించారు. భూమిపై పరిస్థితులకు సర్దుకుపోయే క్రమంలో అసౌకర్యంగా ఉంటుందని, శరీరం అంతా భారమైన భావన కలుగుతుందని, పెన్సిల్ ఎత్తిన వర్కౌట్తో సమానం అవుతుందని విల్మోర్ తెలిపారు. తర్వాత న్యూస్ కనుక చూసుకుంటే స్కూల్ ఫీజులు పెంచేస్తున్నారు. కొత్త చట్టం వస్తుందోనేమోనని కార్పొరేట్ మరియు ప్రైవేట్ స్కూళ్ళ మేనేజ్మెంట్ల నిర్వాహకం. వచ్చే విద్యా సంవత్సరానికి ఇప్పుడే ఫీజుల పెంపు 15 నుంచి 50% వరకు పెంచుతూ ప్రకటనలు. 25% ముందే కట్టాలని పేరెంట్స్పై ఒత్తిడి. ఆందోళనల బాటలో స్టూడెంట్స్ మరియు పేరెంట్స్. హైదరాబాద్ ఎల్బీనగర్ వనస్థలీపురంతో పాటు బ్రాంచులుగా ఉన్న ఓ కార్పొరేట్ స్కూల్ క్లాసుల వారీగా 30 నుంచి 40% వరకు ఫీజులు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆ కొత్త ఫీజులు అమల్లోకి వస్తాయని ప్రకటించింది. దీనివల్ల ఒక్కో క్లాసుకు 25 నుంచి 55 వేల వరకు ఫీజులు పెరగనున్నాయి. తర్వాత న్యూస్ కనుక చూసుకుంటే ఇంటర్ హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్, దారి తప్పడం, అడ్రస్ తెలియకపోవడం ఉండదిక. కొత్తగా డిఓల మొబైల్ నంబర్, విద్యార్థుల మొబైల్స్కే హాల్ టికెట్స్ లింక్. ఇంటర్ బోర్డు చరిత్రలో ఇదే తొలిసారి. తర్వాత న్యూస్ కనుక చూసుకుంటే గురి తప్పిన గురుకులాలు, స్కూళ్ళలో చేరేందుకు విద్యార్థుల అనాసక్తత. గతేడాది ఉమ్మడి ప్రవేశకు 1.2 లక్షల మంది దరఖాస్తు. ఈ ఏడాది 40,000 తగ్గి 80,000కే పరిమితం. వసతుల లేమి, ఫుడ్ పాయిజన్ ఘటనలతో తగ్గుతున్న ఆదరణ. 23న అర్హత పరీక్ష. సీట్లు 51,000, దరఖాస్తులు 80,000. సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. ఈ పాఠశాలల ప్రారంభ సమయంలో ఒక్కో సీటు కోసం కనీసం 4 విద్యార్థులు పోటీ పడుతుండగా ఇప్పుడు ఇద్దరు కూడా పోటీలో లేకపోవడం గమనార్హం. ఇటీవల గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు అధికం కావడం, వసతుల లేమి కారణంగా వాటిలో చేరేందుకు విద్యార్థులు తల్లిదండ్రులు ఆసక్తి చూపడం లేదు. తర్వాత న్యూస్ కనుక చూసుకుంటే ఆఫ్రికాను చీలుస్తూ 6వ మహాసముద్రం శరవేగంగా పుట్టుకొస్తుంది. టెక్టానిక్ ప్లేట్ల కదలికలే కారణం. విడిపోనున్న ఆఫ్రికా తూర్పు ప్రాంతం నడుమ ఖాళీలోనూ అపార జలరాశి. పలు దేశాలకు కొత్తగా తీరరేఖలు. మహాసముద్రాలు 5 అని చిన్నప్పుడు చదువుకున్నాం, కానీ ఈ 6 అని మార్చుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఎందుకంటే ఆఫ్రికా ఖండాన్ని 2గా చీలుస్తూ శరవేగంగా 6వ మహాసముద్రం పుట్టుకొస్తుంది. ఈ క్రమంలో అక్కడి ప్రజలు దేశాలను ఆఫ్రికా నుంచి విడదీయనుంది. మరికొన్నిటిని కొత్తగా సముద్ర తీర దేశాలుగా మార్చేయనుంది. ఆఫ్రికా దిగువన జరుగుతున్న టెక్టానిక్ ప్లేట్ల కదలికల వల్ల ఇవి తప్పదని తెలిసిన విషయమే అయినా కోట్లాది ఏళ్లు పట్టవచ్చని ఇప్పటిదాకా భావించారు. కానీ అది తాజా పరిణామాలు చూస్తుంటే 6వ మహాసముద్రం ఆవిర్భవించడానికి మహా అయితే కొన్ని వేల సంవత్సరాల కంటే ఎక్కువ సమయం పట్టకపోవచ్చని పరిశోధకులు బల్లగుద్ది చెబుతున్నారు. తర్వాత న్యూస్ కనుక చూసుకుంటే ఎన్నికలు లేవు, నిధులు రావు. పంచాయతీల సర్పంచ్ లేక నిలిచిన 15వ ఆర్థిక సంఘం నిధులు. తర్వాత అన్ని వర్సిటీల్లో ఒకే పాఠ్యాంశం, ప్రతి పట్టభద్రుడికి ఉద్యోగమే లక్ష్యం. ఉన్నత విద్యా పాఠ్యాంశాలలో మార్పులు. 2025-26 నాటికి కొత్త సిలబస్. సీఎం ఆదేశాల నేపథ్యంలో సంస్కరణలు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణ రెడ్డి. తర్వాత 10వ తరగతితో రైల్వేలో ఉద్యోగాలు. అన్ని జోన్లలో కలిపి 32,438 గ్రూప్ డి లెవెల్ 1 పోస్టుల భర్తీకి రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. 10వ తరగతి ఐఐటి అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్కి ఈ నెల 23 వరకు ఆఖరి తేదీ. తర్వాత కరెంట్ అఫైర్స్ చూసుకుంటే ప్రతిభలో ఇంగ్లీష్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ రావడం అనేది జరిగింది. ఇంగ్లీష్. తర్వాత న్యూస్ కనుక చూసుకుంటే భారత్కు మెటా ప్రాజెక్ట్ వాటర్ ఎర్త్ సముద్ర కేబుల్స్ ద్వారా అనుసంధానం. 50,000 కిలోమీటర్ల మేర లైన్స్, డిజిటల్ కనెక్టివిటీని పెంచడమే లక్ష్యంగా. ఇది భూమి చుట్టుకొలత కంటే ఎక్కువ. ప్రాజెక్ట్ వాటర్ ఎర్త్లో భాగంగా 5 ప్రధాన ఖండాలను కలుపుతూ 50,000 కిలోమీటర్ల మేర సముద్ర గర్భంలో కేబుల్స్ వేస్తారు. ఇది భూమి చుట్టుకొలత కంటే ఎక్కువ. సముద్రంలో 7,000 మీటర్ల లోతు వరకు ఈ కేబుల్స్ వేస్తారు. ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనలో
సందర్భంగా 13న విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఈ ప్రాజెక్టు కూడా చేర్చారు. నమ్మకమైన సంస్థల సహకారంతో హిందూ మహాసముద్రంలో సముద్ర గర్భంలో కేబుల్స్ నిర్వహణ మరియు మరమ్మతులకు రుణం సమకూర్చాలని భారత్ భావిస్తుంది. ఇది ఈరోజు వార్తల్లో వచ్చిన ముఖ్యాంశాలు. వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ స్నేహితులతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.